మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్లో రవాణా శాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే వివేకానంద, అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాధాన్యం గురించి అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బాధ్యత రోడ్డు భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. ఒక టార్గెట్ పెట్టుకున్న ఆ దిశగా మేము ప్రయాణిస్తే మొత్తం మీద బోటాబోటీగా 23లో ఎన్ని యాక్సిడెంట్స్ అయినాయో ఫ్యాటలు, అదే ఫ్యాటలు 24లో కూడా అయినాయి. ఇంకొక 2-3 యాక్సిడెంట్స్ మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అయినాయి. దీనికి అనలైజ్ చేస్తే మొత్తం ఒక 70-75% హ్యూమన్ మిస్టేక్ గా ఉన్నారు. కొంతమంది ఆపోజిట్ వచ్చేసి, కొంతమంది రాంగ్ సైడ్ రావడం మూలంగా, కొంతమంది తాగి, కొంతమంది సేఫ్ డిస్టెన్స్ వెహికల్ కు మధ్యలో సేఫ్ డిస్టెన్స్ పెట్టుకోకపోవడం మూలంగా, కొంతమంది ఓవర్టేకింగ్ అప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం మూలంగా జరిగినటువంటి ఇటు ప్రమాదాలు. ఈ ప్రమాదాలలో ఎక్కువ మంది 15 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వాళ్ళు ఆల్మోస్ట్ 70% మంది ఉన్నారు. రోజు రోజుకు పెరుగుతున్నట్టు వాహనాల సంఖ్య, రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ప్రమాదాల సంఖ్య, వీటినన్నిటిని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ ఈ ప్రోగ్రాం ప్రజలలోకి వెళ్లడానికి, ముఖ్యంగా ప్రజల అవగాహన కల్పించడానికి ముఖ్య ఉద్దేశంతో చేపట్టడం జరిగింది. అటువంటి ముఖ్య ఉద్దేశం ఉన్నటువంటి ఈ యొక్క రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంను దిగ్విజయంగా గత 1వ తారీఖు నుంచి మొదలుకొని ఈ రోజు వరకు జరుపుకున్నాము. అందులో భాగంగా ఈ రోజు మేడ్చల్ డిస్టిక్ లో ఆర్టీఏ మరియు ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. అంటే ఈ మృత్యుఘోషను మనం ఆపలేమా, ఎలా ఆపాలి అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్, పోలీసుల వాళ్ళ ఆధ్వర్యం అనుకోండి, ఆర్టీఏ డిపార్ట్మెంట్ కొన్ని ఇతర స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కలిసి ప్రయత్నం చేయడం.